విభజన హామీల అమలుపై పార్లమెంట్లో తీవ్ర స్థాయిలో పోరాటం చేయాలని సీఎం చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలను ఆదేశించారు. కేంద్రంపైనా మోదీపైనా చేసే పోరాటంలో ఎక్కడా వెనుకడుగు వేయొద్దని దిశానిర్దేశం చేశారు. ఎంపీలతో సమావేశమైన ఆయన పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై లోతుగా చర్చించారు. అన్ని పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై ఎంపీలకు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటు ఇంటా బయట రాజీలేని పోరాటం చేయాలన్నారు. వెనుకబడిన జిల్లాలకు 4.5 1,050 కోట్లు మాత్రమే ఇచ్చారని, వీటిలో 350 కోట్లు వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. గడచిన 4 నెలలుగా పోలవరానికి బిల్లులు చెల్లించలేదని, DPR-2ను ఆమోదించలేదన్నారు. ఈ విషయంలో ఎంపీలు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు. జీఎస్టీ, ఆదాయ పన్నులో రాయితీలు అడిగినా కేంద్రం స్పందించలేదన్నారు. రాజధాని అమరావతిలో 1,09,023 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉందని, ఇప్పటి వరకు 1,500 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. హామీలు పట్టించుకోని కేంద్ర వైఖరిని ఎండగట్టేందుకు పార్లమెంటు సమావేశాల చివరి రోజున ఎంపీలు దీక్షకు కూర్చునే అంశంపైనా చర్చించారు. రాజధాని నిర్మాణ నిధులు, ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా ఇవన్నీ ఇచ్చే వరకు కూడా కేంద్రం వదిలిపెట్టే సమస్య లేదు. రేపు జరగబోయే సమావేశాల్లో కూడా మళ్లీ మా నిరసన గలం తెలియజేస్తాం. సరిగా మా పోరాటం మరింత ఉధృతం చేస్తాం. ప్రజలకి మేలు చేసి రాజకీయం చేస్తే ఓట్లు అడిగితే బాగుంటుంది, కానీ ప్రజల మీద కక్ష కట్టి మేము ఓట్లు అడుగుతాం, బెదిరించి ఓట్లు అడుగుతాం, లేదా అడిగితే దాడులు చేస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తాం, ఐటీ దాడులు చేస్తాం, ఇండి దాడులు చేస్తాం. ఇప్పటికైనా కానీ మోడీ గారు మనసు మార్చుకుని సహాయం చేయాలని రాష్ట్రానికి కోరుతున్నాం. దానికి ఎలా చేయాలనేది ఈ రోజు అధ్యక్షుల వారు మీటింగ్ పెట్టారు. దేనికైనా మేము ఎలాంటి త్యాగాలకు సిద్ధంగా ఉన్నా తెలియజేస్తాం. ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని, కలిసొచ్చే రాజకీయ పార్టీలను ఏకం చేసి కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. హ్యాకర్లకు ప్రజాస్వామ్యాన్ని బలిచేయకుండా చూడాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఒక రిఫరీ మాత్రమేనని, నమ్మకం లేని విధానంపై ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేశారు. వీవీప్యాట్ రసీదులు ప్రజలకు ఇచ్చేలా చేయాలని లేకుంటే పాత బ్యాలెట్ విధానానికే వెళ్లాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈవీఎం మిషన్ల మీద అనేక డౌట్స్ ఉన్నప్పుడు ఓటరు న్యాయంగా, ప్రజాస్వామ్యంలో ఓటర్కి ఇంత అనుమానాలతో ఓటేయడం అంటే అసలు దీనికి ఈ విధంగా జరుగుతుందని వింటున్నప్పుడు ఓటు ఎందుకు వేయాలి అనేది వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ రోజులకు తీసుకెళ్లిపోవాలి, బ్యాలెట్ పత్రాలు పెట్టాలి అని చెప్పి దాని మీద కూడా డిమాండ్ చేయదలుచుకున్నాం. పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ పెట్టకుండా మొత్తం బడ్జెట్ పెట్టేలా చూస్తున్నారని, ఇలా జరిగితే అడ్డుకోవాలని ముఖ్యమంత్రి ఎంపీలకు సూచించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఒత్తిడి చేయాలన్నారు. దాడుల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టాలనే కుతంత్రాన్ని భాజపా అమలు చేస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టడంతో పాటు బ్యూరోక్రాట్లపై కేంద్రం ఒత్తిడి తెస్తోందని చంద్రబాబు విమర్శించారు. మోదీ చేతకాని పాలనతో దేశ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రజల ఆందోళన పార్లమెంటులో ప్రతిబింబించేలా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎంపీలకు సూచనలు జారీ చేశారు.